అంటే బాధపడతావు బాధపడదా? డబ్బులు ఇచ్చావు కంటెంట్ రావలేనప్పుడు అడగడం తప్ప. ఓకే పవన్. నువ్వు అర్థం చేసుకున్న మనకి రివర్స్ క్వశ్చన్ చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఏది వచ్చి చెప్తే నీకు అర్థం కాదు. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇంత అయ్యాను. నువ్వు ఎదిగే మాటలు మీరు అన్న ఇది ఒకసారి ఆలోచించుకోండి. సంజన కదా నువ్వేమైపోతుంది అంత కూల్ ఉండేది. నేను మళ్ళీ చెప్తాను, ఈ సినారియో మొత్తం నేను మామూలుగా చెప్పినట్టు నాకు మీదే తప్పు టైం ఒక మాట మాట్లాడడానికి ఒక టైం సందర్భం ఉంటుంది. రేపు తను నిద్రపోయాడు కాబట్టి కరెక్ట్గా నువ్వు అడగాలి. అప్పుడు మీరు ఏమైనా అడగాలి, అసమర్థత మీరు నిద్రపోయారు అది కరెక్టేనా, మరి మీ కెప్టెన్స్లో మీరు నిద్రపోయారు కరెక్టేనా అని అడిగితే అప్పుడు సమాధానం చెప్తాను. మీరే డిక్లేర్ చేయకూడదు. మరి నన్ను అర్థం చేసుకుని అలిగి ఎందుకు వెళ్ళిపోతావు? అప్పుడు కాదు, నార్మల్ టైంలో అది రియాక్షనే కదా, ఇన్స్టెంట్ రియాక్షన్ కదా. నేను అడిగేది ఇలా గేమ్లో ఒకదానికి దీనికి దానికి నేను ఎప్పుడు అడగలేదు. ఇలాగే నువ్వు నన్ను నేను నామినేషన్లో ఉండేది నీ వల్ల కదా. నేను నీ దగ్గర ఉంచానా? నేను నీకు చెప్పానా నామినేషన్లో లేకపోతే సంచాలకానికి వెళ్ళకపోతే నీకు చెప్పానా? అది నువ్వు చేస్తావు, అది నేను చేయించానా? నువ్వు చేసావు, నేను ఏం చేయలేదు అని అంటే నేను ఏం చేయకుండా ఉన్నాను ఈ హౌస్లో నీ కోసం. నేను నాకు అర్థం కావట్లేదు. అసమర్థ అంటే ఎవరు పడరు. అసమర్థలాగా పడతాం, ఆ మాట ఎందుకు పడతాం? ఇప్పుడు నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడావు, అప్పుడు ఆవిడ పాయింట్ దొరకలే, అందుకే గివప్ ఇచ్చేసారు. లోపలికి వచ్చి ఆవిడ గుర్తు వచ్చింది, తను తీసుకొని వచ్చి మళ్ళీ వేస్తున్నారు. అవును, ఎంకరేజ్ చేయొద్దు సమో, ఎంకరేజ్ చేయొద్దు. నేను ఈ రోజు నుంచి ఏం మాట్లాడను, నువ్వు నాకు నేనేం చెప్పను, నువ్వేం అర్థం చేసుకోవట్లేదు. ఓకేనా? నీకేం నువ్వే ఆడు, నా వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు కదా. నేను ఆ మాట అన్నది నువ్వు చూపిస్తున్నావు కావాలని. ఇప్పుడు కూడా ఓపిక చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఓపిక చెప్తున్నాను. అన్నం తినిపించి అన్నం పెట్టి అనుకునేవాడంతా నువ్వు ఇప్పటికే అలానే అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఆ మాట అన్నా, డబ్బులు ఇవ్వకముందు నేను ఎవరు అడగకపోతే ఇచ్చావు, నన్ను ఎవరు అదే అన్నావు. ఇప్పుడు ఏమన్నావు? నన్ను ఎవరు అడగకపోతే ఏమని చెప్పావు? డబ్బులు ఇచ్చాను. ఆది గారు అడగలేరు, లేకపోతే నువ్వు అలా అనట్లేదు. నాకు ఇవ్వాలని ఎవరు అడగకపోతే నేను నీకు డబ్బులు ఇచ్చాను, అంతే కదా పవన్. ఆవిడ అందే నువ్వు నన్ను అన్న మాటలు, నేను అన్న మాటలు కాదు. అడగాల్సింది కదా అన్నది ఎవరు? నేనా? డబ్బులు ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగా, ఎందుకు అడగట్లేదు నన్ను అని. డబ్బులు ఇవ్వక ఆవిడ అదే అడిగింది, బాగున్నప్పుడు ఒక పర్సన్ అడగట్లేదు కదా అని ఆవిడ. అది ఆవిడ చెప్పు, అదే అంటున్నా. నీకు అప్పుడు ఎందుకు అర్థం కాలేదు? నువ్వు అంతా అర్థం చేసుకునే పర్సన్ అయితే ఇంట్లో అన్నా నేను ఆ రోజు అర్థం చేసుకునే కదా నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేయింది. దీని గురించి ఎందుకు అంతలా అవుతున్నావు? కాంప్రమైజ్ అయ్యారు, మళ్ళీ ఎందుకు ఇదే అదే పాయింట్ నాకే పడుతున్నారు కదా, నన్నే బాగా అనుకుంటున్నారు కదా. దాని గురించి చెప్తున్నా, ఆడియన్స్ దగ్గరికి నీకు అర్థమైతే చాలు కదా, దాన్ని తీసుకొచ్చి నువ్వు అంత పెద్ద గంట చేయక్కర్లేదు కదా. నేను నీకు అర్థం కావాలని చెప్తున్నా. కరెక్ట్ పవన్, నేనే తప్పు. కరెక్ట్. ఏదంటే ఇది ఒకటే వచ్చాను. వైట్ గంటల మాధురి గారు ఎలా ఉన్నారు? మీ పేరు మాధురి గారా, మాస్ మాధురియా, రాజు గారా తెలియట్లేదు అనమాట. యాక్చువల్లీ అంటే ఏమని పిలవాలో అని చెప్పి మళ్ళీ పేరు తెలియదు అనుకుంటారు కదా. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవాలి. అంటే పేరు తెలియకపోతే మళ్ళీ అయ్యో నాకు పేరు తెలియదు అంటారు కదా. యాక్చువల్లీ బయటకు వెళ్ళి అడిగా చాలామంది, అంటే చాలామంది కాదు, నాకు కూడా ఆమె తెలియదు, నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగుతున్నాను. పేరు తెలియదు నాకు కూడా ఇంతవరకు ఎవరో తెలియదు. అదే కదా, తెలియదని రూల్ లేదు కదా నాకు. అదే మరి నాతో గొడవ పడ్డానికి వచ్చావా? ఇదే డైలాగ్ రిపీట్ అయితే చెప్తాను, ఎందుకంటే అందరికీ వెళ్ళి మధ్య మధ్యలో గొడవలు పెట్టుకొని మళ్ళీ కావాలని గొడవలు పెట్టుకుంటారు. అవును, నాకు ఇష్టం. బాండింగ్స్ బాగున్నాయా? చాలా బాగుంది. అదే ఏ మాటలకు వచ్చారో బాండింగ్స్ బాండింగ్స్ పెట్టుకొని ఉండండి, అదే బాగుంటుంది. గారు ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. లీనియన్స్ ఇచ్చేస్తున్నావు, 2 చేతులు కొడితేనే చెప్పట్లు, ఇవన్నీ పదాలు ఒక పర్సన్ అన్నారు. మీరు ఆ పర్సన్తోనే వెళ్ళి జాలీగా రాజు రాజు అని బాండింగ్ అంటే నాకు నిజంగానే అర్థం కాలేదు. ఇంకో పాయింట్ ఉంది, సపోజ్
సపోర్ట్తోని ఎంతకాలం విన్ అవుతారు? ఎవరు సపోర్ట్ చేశారు ఇప్పుడు? మొన్న గేమ్లో ఇమాన్యుల్ మీరు ఉన్నప్పుడు లాస్ట్లో నేను ఒక ఆడపిల్లని నువ్వు తర్వాత అయినా విన్ అవ్వచ్చు, నేను ఒక ఆడపిల్లని నాకు ఇవ్వచ్చు కదా అని అడిగింది. ఒక ఆడపిల్లని అని ఆడపిల్లని ఒక నిమిషం, ఒక అమ్మాయిను ఆడపిల్ల. నేను ఎందుకంటే నేను ఆయనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి బర్నీ గారు బెడ్ టాస్క్, ఇమాన్యుల్ బెడ్ టాస్క్, బర్నీ గారి వాటర్ టఫ్ టాస్క్, నేను ఇమ్యూనిటీ టాస్క్. ఆ కళ్యాణ్ అక్కడ బాల్ ఉంటే ఆ ఎల్లో గ్రీన్ టీం అప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కష్టపడి ఇక్కడ లాక్కుని తీసుకుంటే అక్కడ కళ్యాణ్ ఇచ్చేయి అని చెప్పి అక్కడ మొన్న ఇమాన్యుల్ వెళ్ళి నేను ఒక అమ్మాయిని నువ్వు తర్వాత అయినా విన్ అవచ్చు చెప్తే నాకు ఇచ్చేసాను. ఎంతకాలం సపోర్ట్ నిమిషం శ్రీలత, నేను నువ్వు ఎప్పుడైనా విన్ అవ్వచ్చు కాదు, నేను అక్కడి వరకు రావు, నేను కష్టపడి వచ్చాను ఇక్కడ దాకా. కష్టపడి రాలేదా? నిన్ను తనుజ అక్క అని అనుకోవడం సరే, మిమ్మల్ని తనుజ అక్క అనుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నిజంగా నేను హౌస్లో ఉండి అక్క అని అంటే రేపు పొద్దున నేనే ఫస్ట్ సెకండ్లో ఉంటే అక్క అన్నావు కదా నాకు ఇచ్చేయచ్చు కదా, విన్నింగ్ ట్రోఫీ కూడా నాకు ఇచ్చేయచ్చు కదా అని అంటావని చెప్పి నాకు అక్క అని కూడా అనిపింది కావచ్చు. ఇన్ని వీక్స్లో నేను ఏం గేమ్ ఆడలేదు, అన్ని సపోర్ట్ ఇమ్యూనిటీ కళ్యాణ్ శ్రీజాకే సపోర్ట్ చేశారు కానీ ఆ టాస్క్ సపోర్ట్ చేయలేదని ఎలా అంటారు? మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి, ఆ పని చేస్తే సరిపోతుంది. నేను అసలు చాలా 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 డిసప్పాయింట్ అయిన పర్సన్ ఈ హౌస్లో కళ్యాణ్. నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా? దానికి ఆన్సర్ ఇస్తావు నువ్వు చెప్పు. నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అర్థమవుతుందా? అంతమంది ముందు అమ్మాయిలు పిచ్చోడు అని అన్నారు. నువ్వు ఏం చేసావు? నువ్వు అసలు దాని గురించి ఏం మాట్లాడావు? ఎవరితో మాట్లాడావు? నైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? ఎందుకు నోర్మూసుకొని కూర్చున్నావు? ఆ రోజు నామినేషన్స్లో రమ్య ఉంది, మాధురి గారు కూడా ఉన్నారు. రమ్య మీద ఒకసారి ఫోన్ పడింది అంతే. నేను అన్నవారి మీద నువ్వు నామినేట్ చేయొచ్చు, ఎందుకు చేయలేదు? ఈ గేమ్ ఏం ఆడుతున్నాడు మీరు? అసలు ఇంత సేఫ్ గేమ్ ఏంటి? అసలు ఎందుకు భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు అని అనిపిస్తుంది. కెప్టెన్గా ఉన్నావు, హౌస్ హార్మనీ ఆ వీక్ అంతా గొడవలు ఖరాబ్ అయింది మాధురి గారి మీద. ఆ పాయింట్ మీద కూడా నువ్వు అసలు పట్టించుకోలేదు. నామినేషన్ అసలు మాధురి గారి మీద ఇవ్వకుండా, రమ్య మీద ఇవ్వకుండా, సుందరా గారి మీద ఫాస్ట్ నామినేషన్ అది. నీకు నామినేషన్ ప్రక్రియ అంటే ఎందుకు తెలుసు, ఆ నామినేషన్ పాయింట్ ఎంత స్ట్రాంగ్గా పెట్టాలో కూడా తెలుసు. నువ్వు రమ్యతో మాట్లాడలేదని నువ్వు రమ్యతో నేను గంట మాట్లాడాలనే విషయాలు అందరికీ తెలుసు. అండ్ ఇంకో విషయం, అక్కడ లోపల నాకు సరే ఏం చెప్పారో రమ్యకి ఏం చెప్పారో విషయం నీకు తెలుసు. ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాల్సిన డ్యామేజ్ అయిన తర్వాత ఆ పాయింట్ నీకు బయట నీకు తెలుసుకోవాలి. విను ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పిన తర్వాత నాకు మ్యాక్సిమం అసలు ఎవరికి తెలియదు, ఇద్దరు తప్ప అసలు ఎవరికి తెలియదు ఈ విషయం. నువ్వు జనాల గురించి ఆలోచిస్తావు తప్ప బయట ప్లాట్ఫామ్లో ఎంతమంది చూసారు, ఎంతమంది నేను అమ్మాయిలు పిచ్చోడు అని అంటే నువ్వేం స్టాండ్ తీసుకోకపోతే ఏంటి మీరు స్టాండ్ తీసుకోవట్లేదు అన్న మాట ఆలోచించట్లేదు. సారీ, నేను ఆ మాట అన్న తప్పే, నేను ఇంకెప్పుడు అలా ఇప్పుడు ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడే అలా అన్నాను. సారీ అని చెప్పి రమేష్ నాకు కన్ఫ్యూస్ చేయాల్సిందంతా కన్ఫ్యూస్ చేసింది, జరగాల్సిందంతా జరిగింది. కన్ఫెషన్ రూమ్ లో కూడా సార్ అనమాట అనింది. నా నామినేషన్ పాయింట్ క్లియర్ కట్గా ఇద్దరే, ఆయుష అండ్ తనుజ. అక్కడ ఎవరున్నారు ఇద్దరు? నీకు చూపించారు కదా వీడియోలో. ఎవరితో మాట్లాడుతుంది? తెలుసు. మరి ఎందుకు చేయలేరు? అదే అంటున్నాను రా, మాట్లాడుతుంది ఎవరు? మాట్లాడుతున్న మనిషిని చేయనప్పుడు ఇంతమంది నేనే చేస్తాను. మాట్లాడుతున్న మనుషులు ఒకటే మాట అంటే నువ్వు వెళ్ళలేదా? ఇది నేనేం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప్రొఫెషన్ ఫీజు కూడా ఆవిడ నీ గురించి అట్లానే మాట్లాడారు అనమాట. సో రమ్య మాధురి గారికి చెప్తుంది ఇట్లాగా అని చెప్పి అక్కడ ఆవిడ కూడా అవును అన్నట్టే మాట్లాడుతుంది. అది కూడా నువ్వు అబ్జర్వ్ చేసావు. అంత అబ్జర్వ్ చేశాక సరే రమ్య దగ్గర కూర్చొని మాట్లాడాను అని అంటావు. మరి మాధురి గారి దగ్గర కూర్చొని అదే విషయం ఎందుకు అడగలేకపోతే? అడిగాం, నాతో కూడా మాట్లాడారు. అవును మీరేగా చేసింది అంట. మేడం నాకు అసలు లేదు. యాక్చువల్లీ ఉంది. ఆగండి.